Mr. Srinivasulu Reddy. Thank you very much, respected madam. రైల్వేకి సంబంధించిన 2025-26 డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై నాకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ప్రాణాధారమైన రైల్వే వ్యవస్థను విప్లవాత్మకమైన మార్పులతో మన ఉమ్మడి లక్ష్యమైన వికసిత్ భారత్ 2047 వైపు దేశాన్ని తీసుకువెళ్తున్న మా నాయకుడు గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి మరియు రైల్వే శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ అశ్వని వైష్ణవ్ గారికి నా కృతజ్ఞతలు. It has got about 5 railway stations in మేడం, ఆంధ్రప్రదేశ్లోని నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయవాడ డివిజన్లో 5 రైల్వే స్టేషన్లు, గుంటూరు డివిజన్లో 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రైలు ప్రయాణానికి సంబంధించి మాట్లాడితే నా వరకు నేను నెలకు 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగానే ప్రయాణం చేస్తుంటాను. for the past 10 years. అందువల్ల రైలు ప్రయాణంలో ప్రయాణికులకు ఎదురయ్యే సమస్యల గురించి నాకు బాగా తెలుసు. రైల్వే శాఖలో గత 10 సంవత్సరాలుగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మార్పులను నేను చూస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా మన రైల్వే శాఖ విజన్ను చూస్తే అన్నిటికంటే ఉన్నతమైన శాఖగా నాకు అర్థమవుతుంది. More than 1,26,000 kilometers of tracks. మనం దేశవ్యాప్తంగా 1,26,000 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలను నిర్మిస్తున్నాం. అంటే ప్రతిరోజు 14 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నాం. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రైల్వే మినిస్టర్ గారి ఆశీస్సులతో త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ సాధించబోతున్నాం. రైలు అనేది తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే ప్రయాణం అని అందరికీ తెలుసు. సో మేడం, what I wanted to say that అందుకనే ప్రజలు బస్సు, కారు లేదా ఇతర ప్రయాణాల కంటే రైలులో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే ఆంధ్రప్రదేశ్లో 97% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది. కాబట్టి రైల్వే లైన్లలో మరియు రైల్వే స్టేషన్లలో చాలా ఆధునీకరణ ఆశిస్తున్నాను. Stations have been announced in Andhra Pradesh, about 73. ఆంధ్రప్రదేశ్కు 73 అమృత్ భారత రైల్వే స్టేషన్లు ప్రకటిస్తే అందులో 2 స్టేషన్లు నా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఈ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి మేడం. ఈ పనులు త్వరితగతిలో పూర్తి చేస్తే ప్రయాణికులందరూ ఆ సదుపాయాలను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. వాస్తవంగా నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే మన రైల్వే మంత్రి వర్యులు నాకు చాలా ఇష్టమైన వారు. ఎందుకంటే మా రాష్ట్రానికి 9,417 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు. 417 crores of budget allocated for Andhra Pradesh alone. ఇది విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువ. అలాగే మా రాష్ట్రానికి విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మరియు అమరావతి కొత్త రాజధానికి కొత్త రైల్వే లైన్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. 43 ప్రాజెక్టులు, 5,560 కిలోమీటర్ల రైల్వే లైన్లు, 80,097 కోట్ల రూపాయలతో వేగవంతంగా జరుగుతున్నాయి మేడం. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కూడా జరుగుతుంది. కానీ మనం ఊహించినంత వేగవంతంగా జరగటం లేదు మేడం. చిన్న చిన్న విషయాలు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంది. నేను ఎక్కువ టైం తీసుకోను. దురదృష్టవశాత్తు రైల్వే మినిస్టర్ గారు లేరు. ఇప్పుడైతే బిట్టు గారు ఉన్నారు. జనరల్ ప్యాసింజర్స్ ట్రైన్స్ have to be increased, madam. Otherwise it's facing a lot of problems also. ప్రస్తుతం సాధారణ ప్రయాణికుల కోసం ప్రతి ట్రైన్లో 1 లేదా 2 కోచ్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మధ్య జరిగిన కుంభమేళాకు వెళ్లే రైళ్లలో సాధారణ ప్రయాణికులు రైలు లోపల బయట వేలాడుతూ ప్రయాణించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. అందువల్ల సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లను పెంచాలి. అలాగే ఇప్పుడున్న రైళ్లలో జనరల్ బోగీలు పెంచి ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మానస పుత్రిక వందే భారత్ మన దేశానికే గర్వకారణం.
ఈ వందే భారత్ రైళ్ల సంఖ్య పెంచాలి. ఇందులో ఒంగోలు పార్లమెంటు గుండా వెళ్లే గుంటూరు డోన్ లైన్లో కూడా వందే భారత్ రైలు నడపాలని రైల్వే మినిస్టర్ గారిని కోరుతున్నాను. 25 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మా కుటుంబానికి చాలా ఇష్టమైన అంశం. ఇప్పుడు కనిగిరి వరకు రైల్వే ట్రాక్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. తరువాత జరిగే పనులైనా సక్రమంగా జరిగేట్లు చూడండి. ఏది ఏమైనా కనిగిరి వరకు రైల్వే లైన్ పూర్తయింది కాబట్టి హైదరాబాద్ నుంచి కనిగిరి వరకు డెమో రైల్ నడిపితే మా ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొంతమంది రైల్వే అధికారులు ఈ లైన్కు అప్పుడప్పుడు పిక్నిక్ వచ్చినట్లు వచ్చి వెళ్లిపోతున్నారు. అక్కడ రైల్వే లైన్ రెడీ అయ్యింది. రైల్వే లైన్లు రెడీగా ఉన్నప్పుడు రైళ్లను నడపడానికి సమస్య ఏమిటి? కోవిడ్ టైంలో చాలా రైళ్లు రద్దు చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో రద్దు చేసిన ఒక్క ట్రైన్ కూడా తిరిగి ప్రారంభించలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం మేడం. మీరు చాలా జాలి చూపించాలి. ఇది చాలా దుఃఖించదగినటువంటి విషయం మేడం. నేను చాలా సార్లు రైల్వే అధికారులు మరియు రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లినా కనీసం ఒక్క ట్రైన్ కూడా తిరిగి నడపటం లేదు. బిట్టు గారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. నేను ఇప్పుడు 5వసారి ఎంపీని. ఇక్కడ 27 సంవత్సరాలుగా ఉంటున్నాను. అసలు రైల్వే శాఖ అనేది సర్వీస్ చేయడానికా లేక వ్యాపారం చేయడానికా? ఎక్కడైనా కొంత లోటు ఉంటే మనం ప్రయాణికుల కోసం కొంత భరించాలి కదా. శ్రీశైలం భారతదేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి పుణ్యక్షేత్రం. మార్కాపురం నుంచి శ్రీశైలం రోడ్డుకి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే చాలా చాలా ముఖ్యమైన కొత్త రైలు మార్గం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య నాకు రైల్వే శాఖ నుంచి ఒక లెటర్ వచ్చింది. అందులో 9.5% ROR ఉంది. సాధారణంగా 6 లేదా 7% ఉంటుంది. కానీ ఇది చాలా ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే శాఖ హ్యామ్ మోడల్ కు వెళ్ళాలి. అంటే హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ముఖ్యమైన కొత్త విషయాలను రైల్వేస్ లోకి తీసుకోవాలి. అలా కాకపోతే మనం ఏ అభివృద్ధిని చూడలేము. ఆర్యూబీలు, ఆర్ఓబీలకు అయ్యే ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే భరించాలి. ఎంపీలను గౌరవించడం చాలా ముఖ్యమైన విషయం మేడం. పార్లమెంటు పరిధిలో జరిగే రైల్వే శాఖ అభివృద్ధి పనులు గాని, ప్రారంభోత్సవాలు గాని ఎంపీలకు తెలియటం లేదు, ఆహ్వానించడం లేదు. ఈ మధ్య రైల్వే కోచ్ రెస్టారెంట్లు ఏపీలో ప్రారంభించారు. ఒంగోలు పార్లమెంటులోని ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద వారం క్రితం రైల్వే కోచ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. My unfortunate thing, I wanted to present to him only, but you are here, you are also an excellent person about it. The respect for MPs. నేను 5వసారి ఎంపీగా ఉన్నాను. ఈ విషయాన్ని చాలా సార్లు జనరల్ మేనేజర్ కి తెలియజేశాం. బిట్టు గారు, ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మినిస్టర్ గారు లేనందున మీకు చెప్పవలసి వస్తుంది. మీరు కూడా చాలా మంచివారు. ముఖ్యంగా ఎంపీల గౌరవం కాపాడాలని కోరుతున్నాం. I like railway journey. That's why I said more than 5,000. ఒంగోలు దొనకొండ వయా పొదిలి కొత్త రైల్వే లైన్ కు డిపిఆర్ కూడా రెడీ అయినందున అది కూడా వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నా. మన దేశానికి రైల్వే వ్యవస్థ ప్రాణాధారమైంది. రైలు ప్రయాణం నాకు చాలా ఇష్టం. కోవిడ్ వెళ్లిన తర్వాత కూడా చాలా రైళ్లను చాలా స్టేషన్లో ఆపడం మానేశారు. రైలు ఒక్కసారి స్టేషన్లో ఆగితే 75,000 రూపాయలు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ వారు చెబుతున్నారు. ఈ విధంగా అన్ని లెక్క వేసుకుంటే ప్రజలకు సేవ ఎలా చేస్తాం? నేను సభ దృష్టికి మీ ద్వారా తెచ్చిన సమస్యలు గౌరవ ఇన్ఛార్జి మినిస్టర్ బిట్టు గారు, రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. వాటిని పరిష్కరిస్తే నేను చాలా చాలా సంతోషిస్తాను మేడం. మీకు ధన్యవాదాలు మేడం.